ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు నష్టాలలోకి వెళ్లి మళ్లీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్ల నష్టంతో 78,435 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 44,326 వద్ద నిలిచింది. మరోవైపు బులియన్ మార్కెట్ కూడా నష్టాలను చవిచూశాయి. 10 గ్రాముల బంగారంపై ₹1,000, కేజీ వెండిపై ₹5,300 తగ్గింది. ఇక స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు నష్టాలలోకి వెళ్లి మళ్లీ స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 58.42 పాయింట్ల నష్టంతో 78,435 వద్ద, నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 24,326 వద్ద నిలిచింది. మరోవైపు బులియన్ మార్కెట్ కూడా నష్టాలను చవిచూశాయి. 10 గ్రాముల బంగారంపై ₹1,000, కేజీ వెండిపై ₹5,300 తగ్గింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సునీత. ఎస్ సత్యనారాయణ గారు, సో నష్టాల్లో ముగుస్తుంది అనుకుంటే లాస్ట్ ఎండ్ మినిట్ లో మాత్రం కాస్త లాభాల్లో పుంజుకుంది. అట్ ద సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కూడా తగ్గిపోయి కనిపిస్తున్నాయి. ఏంటి ముందు ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇదే కంటిన్యూ అవుతుందా? అవును, అమెరికా ఇరాన్ ఈ మధ్యలో వాళ్ళ శాంతి ఏవైతే చర్చలు ఉన్నాయో ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇస్లామాబాద్ రావటం, మళ్ళీ ఇరాన్ వాళ్ళు అక్కడికి పోవటం, రేపు చర్చలు మొదలైతాయి. అయితే అది ఇంకా అంటే రేపు ఉంది టైం. మళ్ళీ రేపు అయిన తర్వాత ఎల్లుండి అనౌన్స్మెంట్ ఏది చర్చల గురించి. అయితే ఇవాళ మామూలుగా మీరు అన్నట్టు ఓపెన్ అయింది, కానీ అది నిలబడలేకపోతుంది. అంటే ఆ చర్చలు ఏమైతాయో అనేది అనిశ్చిత పరిస్థితి అంటారు దీన్ని. అంటే ఏమి క్లారిటీ లేదు కాబట్టి కొంచెంసేపు పెరిగి కొంచెంసేపు తగ్గి ఓవరాల్ గా రోజంతా అటు ఇటు జరిగి ఫ్లాట్ గా క్లోజ్ అవడం జరిగింది. ఇక మనం ఏం చూడాలి, ఏం చేయాలి అంటే ఉదాహరణకి బిఎస్సి సెన్సెక్స్ అయితే 26.76, నిఫ్టీ అయితే 11.30, నిఫ్టీ బ్యాంక్ కూడా 16.66లోనే పెరిగినాయి. అన్ని ఎంత 2 డిజిట్సే. ఐటీ మాత్రం బాగా పడటం జరిగింది. 224 పాయింట్లు ఐటీ ఫాల్ అయింది. ఇక పెద్దగా ఏం లేవు, అన్ని ఫ్లాట్ గా మీరు అన్నట్టు. ఇక తర్వాత ఇక మనం చెప్పేది ఏం లేదు. ఈ గోల్డ్ సిల్వర్ ఫాల్ అయింది. ఎందుకు ఫాల్ అయింది అనే దానికి ఇదే రీజన్. ఏది బ్రెంట్ ఆయిల్ 5% వరకు పెరగటం. ఈ బ్రెంట్ ఆయిల్ 5% పెరిగేటప్పటికి క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పెరిగేటప్పటికి ₹5,000 దాకా సిల్వర్ తగ్గింది. ఇది ఒక ₹1,000-1,100 మధ్యలో గోల్డ్ కూడా తగ్గడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుంది, ఏం తెలుస్తుంది అంటే ఆ చర్చలు ఏమైతే తెలవాలి. చర్చలు ఎక్కువ శాతం మరి ఏదో ఒక దగ్గర కొద్దికి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇప్పటి వరకు అంటే ఏదైనా సరే దీన్ని చర్చలు అంతకుముందు అంటే జేడీ వాన్స్ మళ్ళీ రిటర్న్ పోయిండు, మళ్ళీ వస్తుండే ఇవాళ. అంటే ఏం జరుగుతుంది, ఏదో ఒక విధంగా చర్చలు చేసి ఆ చర్చలు అంటే తొందరగా రెండోది అటు ఇటు అడ్జస్ట్మెంట్ తోటి క్లోజ్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. అందుకని అది అయ్యేంత వరకు ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మనకి గోల్డ్ సిల్వర్ పెరగవు. బ్రెంట్ ఆయిల్ పెరిగింది కాబట్టి గోల్డ్ సిల్వర్ తగ్గడం జరిగింది. మళ్ళీ రేపు చర్చలు అయిపోయిన తర్వాత ఏదైనా జరిగి ఈ హర్ముజ్ జలసంధి నుంచి మళ్ళీ నౌకలు వస్తాయనంటే ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. తగ్గినప్పుడు గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరుగుతుంది. మార్కెట్లు కూడా మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. ఇప్పుడు మన మార్కెట్ మధ్యాహ్నం తర్వాత ఎందుకు పడ్డాయి అంటే ఉదయం బాగానే ఓపెన్ అయింది, కానీ వరల్డ్ మార్కెట్లు ఏవైతే ఇంటర్నేషనల్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ ఉంటాయో ఏషియన్ మార్కెట్స్ మధ్యాహ్నానికి క్లోజ్ అవుతాయి 1-1:30 వరకు. అవన్నీ కూడా కొంచెం ఫ్లాట్ గానే క్లోజ్ అవడం జరిగింది. దాంతో 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఇప్పుడు పెద్ద ఫ్లాట్ గానే జర్నీ చేస్తున్నాయి. అందుకని ఫ్లాట్ గానే నడుస్తున్నాయి కాబట్టి మన మార్కెట్ అయింది 3:30కి ఫ్లాట్ గా క్లోజ్ అవడం జరిగింది. ఎవరైనా ఏం చేయాలంటే ఇది ఎలా చూడాలి అంటే moneycontrol.comకి వెళ్తే moneycontrol.com లో లెఫ్ట్ సైడ్ మార్కెట్ అని ఉంటది, మార్కెట్స్ అని ఉంటది.
దాని మీద క్లిక్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ అని ఒక వర్డ్ వస్తుంది. ఆ గ్లోబల్ మార్కెట్స్ కనుక వాళ్ళు క్లిక్ చేస్తే ఇప్పుడు ఏ టైంలో ఏ మార్కెట్లు ఎలా ఉన్నాయి, పాజిటివా నెగిటివా న్యూట్రలా. ఓకే, ఇప్పుడు మన మార్కెట్లు క్లోజ్ అయినాయి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు రన్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్లు అన్ని కూడా 1%, 1.5% మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే డాక్స్ అని, FTSE, CAC అని 3 ఎక్స్చేంజ్లు ఏవైతున్నాయో అది 1% ఎబోవ్ మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 6ంటికి మళ్ళీ అమెరికా మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఈ అమెరికా మార్కెట్లు ఏవైతే ఓపెన్ అవుతాయో అవి కూడా అంటే ఇప్పుడు ఈ మార్కెట్లు ఎప్పుడైతే ఫాలో అవుతున్నాయో ఆ మార్కెట్లు కూడా ఫాలో అయినాయి అనుకోండి, మళ్ళీ నైట్ రేపు ఉదయానికి మన మార్కెట్లో నిఫ్టీ అంటాం, అంటే సింగపూర్ ఎక్స్చేంజ్ లో మన నిఫ్టీ ట్రేడ్ అవుతుంటది. అది గమనించాలి మనం. ఇక చూసుకుంటూ ఇక ఎలా ఏంటిది అనేది తెలియదు. అయితే మన పని ఎంతసేపటికింది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి మార్కెట్ మీద ఐడియా ఉంటది. ఇక investing.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఇవి తెలుస్తుంది. మార్కెట్స్ క్లిక్ చేస్తే కమోడిటీస్ ఉంటది. కమోడిటీస్ క్లిక్ చేస్తే ఇక బ్రెంట్ ఆయిల్ ఎంత ఉంది లైవ్. ఇప్పుడు అక్కడక్కడే ఉదయం నుంచి అదే జర్నీ చేస్తుంది. అది 5% అటు ఇటుగానే, అంటే 94.66, 94.98, 95 అక్కడ బ్యారల్, ఇది డాలర్లు బ్యారల్. ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే బ్యారల్ ఈ డాలర్లు ఉన్నాయో అవి ఎలా ఉంటది. సపోజ్ ఇప్పుడు 95 ఉంది. ఈ నైట్ కో రేపు చర్చలు కనుక జరిగేటప్పుడు కనుక పాజిటివ్ అయితే చర్చలు సానుకూలం అయితేనో అది దిగిపోతుంటది. అదే చర్చలు విఫలమైనాయి అనుకోండి అది ఇంకా పెరుగుతుంది. ఇదొకటే కాదు, ఇప్పుడు ఈ హర్మన్ జల్సంద్ అయిపోయిందా అంటే ఇంకా మలాకా జల్సంద్ అని ఇంకో జల్సంద్ ఉంది, ఇంకో జల్సంద్ ఉంది. వాళ్ళు కూడా ఈ ట్రంప్ మీద వ్యతిరేకంగా ఉండరు. వాళ్ళు ఏమంటున్నారు, అవి కూడా మేము మూస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక అవన్నీ ఏం జరుగుతుంది అనేది ఉంటది. ఐక్యరాజ్య సమితి వాళ్ళకి కంప్లైంట్ చేయడం అంటే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు. ఇక ఇవన్నీ అయితే తప్ప మన మార్కెట్లు పెద్దగా మూవ్మెంట్ ఉండవు, వోల్టాలిటీ ఉంటుంది. అంటే ఇట్లా ఏదో ఒక న్యూస్ వచ్చిందంటే పాజిటివ్ ఉంటుంది, లేకపోతే నెగిటివ్, లేకపోతే అనిశ్చిత పరిస్థితులు అంటారు. ఇవన్నీ అయ్యేంత వరకు మన మార్కెట్లు గమనించాల్సిందే. అయితే సత్యనారాయణ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య స్టాక్ మార్కెట్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైమేనా, లేదంటే ఇంకా కొంతకాలం ఆగాల్సి ఉందనుకోవచ్చా? స్టాక్ మార్కెట్ కి ఓకే, ఏం కాదు. ఎందుకంటే మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంది. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఆ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే బాగా పాజిటివ్ ఉన్నాయో అవి చూసుకోవాలి, ఒక పద్ధతి. రెండోది ఏంటిది, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ఎంత ఎఫెక్ట్ ఉన్నా మనకి రష్యా నుంచి ఫేవర్ అనమాట. అంటే అంతకుముందు ఏదైతే ఉందో ఒక 1 మంత్ ఉండే, మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసారు. ఇప్పుడు మనకి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది. రెండోది ఇరాన్ వాళ్ళకు కూడా మనం ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఇరాన్ నుంచి మన నౌకలు కూడా మామూలుగా వచ్చేస్తాయి. కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, మనకి దోఖా లేదు. ఇంకా ఇవన్నీ కనుక ఓపెన్ అయిపోతే మనకే ఇంకా బెనిఫిట్ అవుతుంది. అంటే ఎంతసేపు ఆ బ్రెంట్ ఆయిల్ కనుక న్యాచురల్ గ్యాస్ కనుక తగ్గింది అనుకోండి మనకి బెనిఫిట్ అయితే అప్పుడు ఇంకా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. షేర్ మార్కెట్ ఓకే, పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతెందుకు నిన్న ఒక్కరోజు అక్షయ తృతీయకి 20,000 కోట్ల రూపాయలు అందరు గెలుచుకున్నారట. మన దేశంలో ఒక్క రోజులో అక్షయ తృతీయకి 20,000 కోట్లు చేశారు. అంటే మన దగ్గర సేవింగ్స్ లేకపోతే, ఎకానమీ స్ట్రాంగ్ లేకపోతే, కొనుగోలు శక్తి లేకపోతే 20,000 కోట్లు మార్కెట్ ఇట్లుంటే కూడా బంగారం కొనుగోలు జరిగినాయి అంటే అందరి దగ్గర బాగా పైసలు ఉన్నాయని అర్థం. అంతకుముందు ఒక డేటా కూడా రావడం జరిగింది, మనం చెప్పడం కూడా జరిగింది. ప్రపంచంలో ఎంతమంది దగ్గర గోల్డ్ ఉన్నాయో అన్ని దేశాలు అంతకంటే ఎక్కువ నిల్వలు మన దగ్గరే ఉన్నాయి. 25,000 నుంచి 35,000 టన్నులే మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాలు అన్ని కలిపితే ఎంత గోల్డ్ నిల్వలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ మన జనాల దగ్గర అంత నిల్వలు ఉన్నాయి అనేది ఒక నివేదిక కూడా రావడం జరిగింది. అంటే మనం ఎకానమీ కొంచెం మనం స్ట్రాంగ్. రెండోది మనం ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటాం. ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు ఉన్నా గానీ, రష్యా ఉక్రెయిన్ వారు ఉన్నా గానీ, చైనా తైవాన్ వారు ఉన్నా గానీ, ఎటువంటిది ఏమున్నా గానీ మనకు సంబంధం ఉండదు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు పోరాడతారు, రష్యా వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళది ఉంటది. కాకపోతే ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొంచెం మార్కెట్లంతా కూడా కొంచెం బాగలేదు. కానీ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే ట్రంప్ కి వ్యతిరేకంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనౌన్స్మెంట్ జరిగిందో వాళ్ళకి ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలన్నమాట. ఏదైతే లాస్ట్ ఇయర్ సుంకాలు టారిఫ్లు కలెక్ట్ చేసిండ్రో అవి ఇచ్చేయమని చెప్పేసి అనౌన్స్మెంట్ జరిగింది. అది స్టార్ట్ అవుతుంది. ఏది పేమెంట్ ఇప్పుడు ఏవైతే అంతకుముందు కలెక్ట్ చేసినాయి అది మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇచ్చేస్తారు అన్నట్టుగా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్లై చేసుకోమన్నారు, వాళ్ళు ఇస్తారు. ఇక అప్పుడు ఇంకా అంటే ట్రంప్ కి అంతా ఏమైతుందంటే ఒక్కొక్కటి వ్యతిరేకం అనమాట. అంటే ఇప్పుడు దాకా
ఏదైతే ఉందో ఆయన అనుకుంటున్న అన్ని చేద్దామని అనుకుంటుండో ఇక అవన్నీ జరగకపోవచ్చు. ఇక ఇది కనుక చర్చలు కనుక అయిపోతే ఇక మనకి మళ్ళీ మామూలుగా అవుతుంది, మార్కెట్లు బాగుంటాయి, పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఎన్నాళ్ళు ఏంటిదనేది తెలియదు. అయితే రేపు చర్చలు మొదలైతే రేపు కూడా కొంచెం అటు ఇటుగానే ఉండొచ్చు మార్కెట్లు. రేపు ఉదయం కూడా మళ్ళీ రేపు ఇంకొకటి కూడా ఉంది, మంగళవారం మనకి వీక్లీ సెటిల్మెంట్ ఉంటుంది నిఫ్టీ. కాబట్టి రేపు పెద్దగా మామూలుగా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పాజిటివ్ కనుక అయితే మళ్ళీ అప్పుడు బాగా మనకి మార్కెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రేపు చర్చలు ఏం జరుగుతాయి, మెయిన్ ఇవే అణ్వాయుధాలు ఒప్పందం ఏదైతే తయారు చేయొద్దు అనేది, అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ అని ఒక టైం పీరియడ్ ఉంది, ఎన్నేళ్ల వరకు వీళ్ళు చేయకూడదు అనేది. రెండోది ఇప్పుడు ఆయన ఏమంటుండు, వాళ్ళ దగ్గర ఉన్నాయని వీళ్ళకి ఇచ్చేయమని అంటుండు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇది ఇరాన్ వాళ్ళు. అదొకటి. ఈ హార్ముజ్ జల్సంది ఓపెన్ చేయాలనేది ఒకటి. మళ్ళీ వీళ్ళు ఆధీనంలోకి రావాలనేది, అంటే ఓపెన్ చేసినా ఇరాన్ వాళ్ళ ఆధీనంలో, ఓపెన్ అయితే అమెరికా వాళ్ళ ఆధీనంలోకి రావాలనేది ఆయన ట్రంప్. అక్కడే మొన్న ఇష్యూ రావడం జరిగింది. దాంతో ఒక రోజు ఓపెన్ అయిపోయింది, మళ్ళీ వెంబడే ఇంకో రోజుకి మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది ఇరాన్ వాళ్ళు. అటువంటిది క్వశ్చనే లేదు, మేమే ఉంటాం, మా హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు ట్రంప్ ఏంటిది, ట్రంప్ ఆర్థిక వ్యవస్థ కూడా బాగలేదు ఏది అమెరికాది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసిన ఏవైతే సుంకాలు టారిఫ్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు రిటర్న్ ఇచ్చేయాలి. ఓకే, రైట్ అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.